అంటే డైరెక్టరు ప్రొడ్యూసర్ కాకుండా ఈ యాక్టర్లో కూడా మీ వర్క్ని ఏమైనా కొంచెం మెచ్చుకున్నారా? సాయి పల్లవి గారు చాలా మెచ్చుకున్నారండి. అవునా? సాయి పల్లవి గారు అదే మీరు ఇప్పుడు ఏదైతే నేను జట్టి అన్నాను అదే అది చూసి ఆవిడ నేను ఇది ఆల్రెడీ ఉందనుకున్నాను, ఇది సెట్ వేసారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, అంత రియలిస్టిక్గా ఉంది అని ఆవిడ చాలాసేపు దాని గురించి డిస్కస్ చేశారండి. ప్రతిదీ అండి ఆవిడ. ఓకే, అంటే మీతో మాట్లాడారా? మాట్లాడారండి, మాట్లాడి చెప్పారు. ఆవిడ వేరే తమిళ ఇదే ఫస్ట్ టైం ఆమెతోటి మీరు విరాటపురం చేశారండి. విరాటపురం చేశారుగా? విరాటపురం అప్పుడే పరిచయమా? పరిచయం అండి. రాగానే ఓ మీరే చేస్తున్నారు ఈ సినిమాకి అని అడిగారు. తర్వాత చూసి చాలా ఎగ్జైట్ అయ్యి మెచ్చుకున్నారండి. సో అట్లా మొత్తానికి మీకు తండేల్ అనేది అంటే గతంలో మీరు హనుమాన్ సినిమా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ తండేలు ఈ మధ్యలో ఒకటి మళ్ళీ ఈగల్ అని ఒక సినిమా కూడా చేశారు. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అది పెద్దగా ఆడకపోవచ్చు కానీ బట్ ఈగల్కి కూడా అందులో కూడా మీరు ఒక పెద్ద ఇది సెట్ చేశారు కదా, ఆ హీరోకి సంబంధించినటువంటి ఇంటి సెట్ అది కూడా చాలా గన్స్ మెకానిజం అన్ని కూడా మీ వర్క్ చాలా ఎక్కువగా కనిపించే సినిమా కూడా అదే. ఈగల్ అనేది ఆ గేట్ ఒకటి, ఆ గేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఉంటుంది. అదంతా కార్తీక్ గారి ఐడియా అండి. కార్తీక్ గారి ఐడియా బేస్ చేసుకుని చేసిన వర్క్ అంతా అదే. సో ఎలా ఉంది ఇప్పుడు అంటే మనం విరూపాక్ష టైంలో కలుసుకున్నాం మొదటిసారి, ఒక పెద్ద హిట్ అది. అవునండి, ఆయన కెరీర్ లో సాయి ధరమ్ తేజ్ అలియా సాయి దుర్గతేజ్ కెరీర్ లో. అవునండి. సో తర్వాత హనుమాన్. సో హనుమాన్ కి సంబంధించి ప్రశాంత్ వర్మకి కూడా ఒక ఆయనకి ఎలా ఉండాలి, అంబియన్స్ ఎలా ఉండాలి, ఈ సీన్ కి వీళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటిది ఒక ఆలోచన ఉంటాయి కదా. ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? నేను యాక్చువల్గా నాకు జాంబిరెడ్డి చేశారు, మీరు జాంబిరెడ్డి చేశారు కదా. నాకు ఒక సెకండ్ ఇన్నింగ్ ఏదైనా సక్సెస్ స్టార్ట్ అయిందంటే ప్రశాంత్ గారు త్రూనే అండి. అంటే జాంబిరెడ్డి కల్కి దగ్గర నుంచి అండి. మీ పేరు కూడా మార్చుకుంది ఎప్పటి నుంచి? అక్కడ నుంచి అండి, జాంబిరెడ్డి నుంచి. అక్కడ నుంచి అండి. అంతకుముందు నాగేంద్ర ప్రసాద్ కదా. నాగేంద్ర ప్రసాద్ ఉంటుంది. తర్వాత ఇలా పెడితే బాగుంటుంది అన్నప్పుడు పెట్టిన తర్వాత అక్కడ నుంచి అన్ని సక్సెస్లే ఉన్నాయండి. ఓకే, జాంబిరెడ్డి దగ్గర నుంచి అంటే ప్రశాంత్ గారి త్రూ అంటే నేను ఇదివరకు చాలా మూవీలు చేశారండి, అంత సక్సెస్ రాలేదు, అంత పేరు కూడా రాలేదండి. అప్పుడు అదే వర్క్ చేసాం, ఇప్పుడు అదే వర్క్ చేసాం. బట్ ప్రశాంత్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత నా జర్నీ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయిందండి. ప్రశాంత్ గారు అంటే దాన్ని లక్కీ ఇచ్చామంటారు అప్పుడైతే మీరు? లక్కీ కూడా ఉంటుందండి కొంత. కాకపోతే అంటే నేను ఇదివరకు ఇప్పటికి నేను అబ్జర్వ్ చేసింది అంటే సార్, ఇప్పుడు నేను చేస్తున్న సక్సెస్ చేసే సినిమాలు అయితే ఏవైతే ఉన్నాయో దీనిలో అంతా ఒక టీం వర్క్ ఉందండి. అంటే ఎవరు ఎక్కువ తక్కువ అని కాకుండా అందరికీ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి హానెస్ట్గా అందరం నమ్మి ఒక కథ మీద నమ్మి ఇందులో బాగలేదంటే కూడా ఇది ఎందుకోండి ఈ సీన్ నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది అనగానే వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం అండి. అట్లా నేను ఇప్పుడు చేస్తాను అన్ని సినిమాల్లో నేను ఓపెన్గా చెప్పేస్తానండి, ఇదేదో బాగాలేదండి, ఇది ఎందుకో నాకు నచ్చట్లేదు అని చెప్తాను. వాళ్ళు లేదు ఇది ఒక పర్పస్, ఇది ఇది కన్విన్స్ చేస్తారండి. లేదు అంటే ఇతను చెప్పింది కరెక్టేను, ఆ సీన్ మారుద్దాం. అట్లా చేస్తుండడం వల్లే సినిమా సక్సెస్లు వస్తున్నాయి అనిపిస్తుంది. ఆ ఈగోస్కి వెళ్ళకోకుండా. ఒక్కొక్కసారి ఒక్కొక్క నుంచి ఒక ఐడియా వస్తాను. ఒకసారి మా అసిస్టెంట్ కూడా నేను చేసే వర్క్ని ఏంటండి ఇదేందుకు ఇలా ఉంటుంది, ఇది ఉండకూడదు కదా అన్నప్పుడు కూడా నేను ఆలోచిస్తానండి, తీసుకుంటానండి అభిప్రాయం. ఎందుకంటే మనం ఒక మోసబద్దులో వెళ్తూ ఉంటాం, ఒకసారి వర్క్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటామండి, ఒకసారి తప్పు జరుగుతుంటుంది. అది అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి దాన్ని బాగా ఈజీ గెస్ చేయగలరండి. అవును, అప్పుడు మనం చెప్పినప్పుడు దాన్ని కొంచెం ఆలోచిస్తేనే మనకి ఇది. ఎందుకంటే వన్స్ సినిమా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేము. సినిమాకు ముందు ఏం చేసినా కూడా తప్పులేదండి. ఒపీనియన్ కూడా పరిగణలో తీసుకుంటే అవును సో మనకి కొంత మరింత మెరుగవడానికి అవకాశం. అట్లా మీకు ప్రశాంత్ గారు మనకు ఆ స్పేస్ ఇస్తారండి. మనం ఏదైనా చెప్పినా కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు, చెప్తారు. నేనైనా ఎవరైనా సరే. బట్ ఆయన ఐడియా చాలా అద్భుతంగా ఉంటుందండి. సినిమాని ఎక్కువ ప్రేమిస్తారండి. సినిమా తప్ప వేరే ప్రపంచం ఉండదండి. అంత మనం ఇన్వాల్వ్ అయిపోయి వర్క్ చేసినప్పుడు కంపల్సరీ సక్సెస్ వస్తుందండి. అదే. సో మీకు అంటే హనుమాన్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. ఆ స్ట్రక్చర్, హనుమాన్ స్ట్రక్చర్. అవునండి. దాని కొంత విఎఫ్ఎక్స్ తోటి కూడా చేయించినట్టున్నారు. అవునవునండి. ఒక స్టోన్ అంటే రాయి మధ్యలోంచి విగ్రహం అది కూడా ఏంటంటే మనం బిఫోరే మనమే అన్ని ప్లాన్ చేసుకొని షూట్ చేసామండి. తర్వాత విఎఫ్ఎక్స్ పార్ట్ సినిమా రన్నింగ్ లో లేదండి. మొత్తం మూవీ అంతా అయిన తర్వాత విఎఫ్ఎక్స్ పార్ట్ యాడ్ అయింది అనమాట అండి. ఓకే, ఆ విలేజ్ లో వచ్చేటువంటి అన్ని కూడా స్ట్రక్చర్స్ అన్ని ఆ సినిమా కంప్లీట్ మేము ఒక స్టూడియోని బిల్డ్ చేసామండి. అంటే ఒకే ప్లేస్ లో చేసిన సినిమా అండి. అంతా 80% ఒకే దగ్గర షూట్ చేసామండి.
అక్కడే సెట్లు వేసుకొని అక్కడే బ్లూ మ్యాట్ పెట్టుకొని అంటే Okay. అప్పుడు దానికి ఉన్న బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద సెటప్ చేయాలంటే మనకు డిఫరెంట్ దగ్గరికి వెళ్ళాలంటే బడ్జెట్ సరిపోదండి. అందుకని మీకున్న బడ్జెట్ పరిమితి దృష్ట్యా ఒకే చోట అన్ని కూడా చేసుకొని మొత్తం ఒక పెద్ద ఖాళీ ప్లేస్ తీసుకొని దాన్ని ఈ రోజు ఇప్పుడు అది హనుమాన్ స్టూడియో అని ఒకటి స్టూడియో ఫామ్ అయిపోయిందండి. అది ఓకే. ఇప్పుడు అంటే స్టూడియో సృష్టించగలిగాము సినిమా ద్వారా. అదేలే, అది కూడా చాలా హ్యాపీనెస్ అండి. అంటే దాని తర్వాత అక్కడ కంటిన్యూగా జరుగుతున్నాయి వేరే సినిమా షూటింగ్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఇందులో తండేల్లో శివరాత్రి సాంగ్ అక్కడే చేసామండి. ఓకే. అదే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అక్కడే సెట్ వేసేసాం. ఓహో, ఓకే ఓకే. అది కూడా మొత్తం కంప్లీట్ సెట్ అండి. ఓకే. ఆ పాటలు కూడా అంతే. అవును, మీరు ఆ శివుడిది అదే శివుడిది అని అడుగుతుంటే అంటే డైరెక్టర్ గారు డే 1 నుంచి అంటే మీకు ఓపెనింగ్ సీన్ లో కూడా ఒక శివలింగం ఉంటుందండి. అవును. అక్కడ కూడా మేము అర్ధనారీశ్వరుడు లాగా సగం ఒక విభూతి ఉంటుంది, సగం చంద్రం ఉంటుందండి. అవును. అట్లాగే ఇక్కడ కూడా మళ్ళీ సాంగ్ లో కూడా అర్ధనారీశ్వరుడు అండి. అంటే ఒక ప్రేమికులు అనమాట, పార్వతీ శివుడు ఒక ప్రేమికులు ఎలా అనేది అక్కడ కూడా హీరో హీరోయిన్ కి అట్లా ఒక ఇంటర్నల్ గా ముందు నుంచే ఒక అది ఇంజెక్ట్ చేయడం అనమాట. దానికి ఎన్ని రోజులు వర్క్ చేస్తుంటారు మొత్తం అసలు తండేలకి? అసలు షూటింగ్ డేస్ అండి మీ వర్క్ కి? మన షూటింగ్ 100 days పైన ఏంటంటే మా వర్క్ ఇంకా ఒక 200-250 అలా ఉంటుందండి. మీ వర్క్ తో కలుపుకుంటే 250 రోజులు షూటింగ్ కన్నా 3 ఉంటుందండి మంది మీ వర్క్. ఏ సినిమాకైనా సరే ఈ సెట్ వర్క్ అంతా సెట్ వర్క్ అంతా కలిపితే అండి 3. ఇంకా 4th కూడా ఉంటుంది, 4 times ఎక్కువ ఉంటుందండి. ఓకే. అంటే మీదే ప్రధానం కదా, మీరు రెడీ చేస్తేనే కదా అక్కడ అంటే మనం ఒక 1 month సెట్ వర్క్ చేస్తే మహా అంటే ఒక 10 days షూటింగ్ చేస్తామండి. అలా ఉంటాయన్నమాట. అంతే కదా. ఒక్కోసారి ఒకే రోజు షూట్ చేయొచ్చు, అంతే. కానీ మీరు అక్కడ చేసే పని 4 రోజులు పట్టొచ్చు. 4 రోజులు పట్టొచ్చు, 1-2 days లోనే షూట్ ఫినిష్ అయిపోవచ్చు అండి. చేయొచ్చు. అదే. సో అంత వర్క్ అంటే మీ మీద చెప్పాలంటే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే. అవును. మీరు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసేవాళ్ళు కాబట్టి. అవును. అంటే మెయిన్ అదే అండి, చాలా మందికి ఏంటంటే ఇది వరకు ప్రొడక్షన్ డిజైన్ కి ఆర్ట్ డైరెక్షన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్ట్ డైరెక్షన్ కి ప్రొడక్షన్ డిజైనింగ్ కి టెక్నికల్ గా ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్లీ నాకైతే తెలియదండి. నేను ఒక జెన్యున్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను తప్పండి. అంటే సినిమాని డెప్త్గా మనం కథ తెలుసుకొని చేస్తున్నాం కానీ అంటే హాలీవుడ్లో ఏమవుతుందంటే అండి, నాకు తెలిసినంత వరకు అండి, హాలీవుడ్లో మెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయండి బద్దానికి. అట్లా ఇందులో కూడా ఒక ప్రొడక్షన్ డిజైన్ ఉండి అతను ఓన్లీ సినిమాని ఒక డిజైన్ చేసి ఈ ప్యాలెట్లో ఈ స్ట్రక్చర్లో సినిమా ఉండాలని చెప్పి అతను ప్రొడక్షన్ డిజైన్ అండి. దాని తర్వాత ఎపిసోడ్ వైజ్ దాన్ని సెట్ బిల్డ్ చేసేది ఒక ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడండి. అంటే ఆర్ట్ డైరెక్షన్ కూడా ప్రొడక్షన్ డిజైన్ లో ఒక భాగంగా ఉంటది అని చెప్పేసి అంటారు. అంతే. రెండు ఇప్పుడు చెప్పాలంటే 2 ఒకటిగానే జరుగుతున్నాయండి. కాకపోతే కొన్ని చోట్లేమో మీ పేరు ఆర్ట్ డైరెక్టర్ అని వేస్తారు, కొన్ని చోట్లేమో ప్రొడక్షన్ డిజైనర్ అని వేస్తారు. ఏంటిది ఈ డిఫరెన్స్ ఏంటి నిజానికి అనేది ఒక నేను అనుకోవడం ఏంటంటే, ప్రొడక్షన్ డిజైన్ అంటే ఏంటంటే కంప్లీట్ ఆ స్క్రిప్ట్ని డైరెక్టర్ ఏదైతే మనకు స్క్రిప్ట్ చెప్పాడో ఆ స్క్రిప్ట్ని ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ ప్యాలెట్లో ఇలాంటి కాస్ట్యూమ్స్ పెట్టి మొత్తానికి ఒక పెద్ద జాబ్ అండి అది. ఒక డిజైనింగ్ మీరు అన్నట్టు డిజైనింగ్ దాన్ని మొత్తం లీడ్ చేయాలండి. ఇంకా అతనే ఆర్ట్ డైరెక్టర్స్ పెట్టి లీడ్ చేయాలి. కాకపోతే తెలుగు సినిమాలు అంటే కొంచెం మిక్స్డ్గా ఉందండి అటు ఇటు దాన్ని. ఇప్పుడు అది ఎలా అంటే ఇంకా పూర్తిగా అది రాలేదండి. కాకపోతే మంది కూడా ఒక పాన్ ఇండియా సినిమా అయింది కాబట్టి ఆ టైటిల్ కొంతమంది వాడుతున్నారు కానీ కొన్నిటికి ఆ వర్క్ జరుగుతుంది, కొన్నిటికి జరగట్లేదండి. ఓకే.